చేయూత సంస్థ సభ్యుడు నిత్యాన్నదాన కమిటీ సెక్రటరీ చేయూత భవన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చింతా పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజును పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. చింతా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తన మిత్రులు శ్రేయోభిలాషులు చేయూత సభ్యులు కలిసి అభయ బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. దాదాపు 35 మందికి పైగా యువకులు పాల్గొని రక్తదానం చేసి వేసవిలో రక్త కొరత తీర్చడానికి తమ వంతు భాగస్వామ్యం అందించారు. చేయూత సంస్థ అధ్యక్ష కార్యదర్శులు మొండి రవికుమార్, ఎంఏ ఆలింలు మాట్లాడుతూ పుట్టినరోజులు, పెళ్లి రోజులు లాంటి వేడుకలను ఆడంబరంగా నిర్వహించుకోవడం కంటే సమాజానికి ఉపయోగపడే విధంగా స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పవన్ కళ్యాణ్ని, అతని మిత్ర బృందాన్ని రక్తదానంలో పాల్గొనే చేయూత సభ్యులను ప్రశంసించారు. అభయ బ్లడ్ బ్యాంక్ అధినేత రాజేష్ పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన పవన్ను, అతని మిత్ర బృందాన్ని, చేయూత సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో చేయూత ఆర్థిక కార్యదర్శి చింతా నారాయణమూర్తి, మహిళా సభ్యురాలు తేజస్విని, అంగడ లక్ష్మి, అజహర్, గణప్రసాద్, రాజేష్, నాగేంద్ర, చక్రి, నగేష్ తదితరులు పాల్గొన్నారు. మరియు నిత్యాన్నదానం కూడా ప్రతిరోజు కూడా పాల్గొంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ తన వంతుగా ఒక వ్యక్తిత్వాన్ని సంపాదించిన చింతా పవన్ కళ్యాణ్కి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క అభిమానులందరూ కూడా ఈరోజు శ్రీ అభయ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరంలో పాల్గొని తమ మిత్రునికి ఈ విధంగా అభినందనలు తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయం. మిత్రులు ఎవరైనా సరే తమ పుట్టినరోజులు వేడుకలు జరుపుకోవడం కాకుండా తమ వంతుగా సమాజానికి ఉపయోగపడే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడంలో ముందు ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ యొక్క పుట్టినరోజు ఒక ఆదర్శంగా తీసుకోవాలని భావిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా, రక్తదాతలందరికీ కూడా చేయూత స్వచ్ఛంద సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా పవన్ కళ్యాణ్కి మా చేయూత సభ్యులందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ యువతని సామాజిక సేవ వైపు మళ్లించడానికి ప్రారంభించిన మా సంస్థ సభ్యుడిగా తన పుట్టినరోజును ఈ రక్తదాన శిబిరంలో జరుపుకోవడం, తన యొక్క మిత్రులందరూ కూడా రక్తదానం చేయడానికి ముందుకొచ్చి ఈ వేసవిలో రక్త కొరతను అధిగమించడానికి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడం అనేది నిజంగా అభినందనదాయకం. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఆలోచించినట్లయితే, మన వేడుకల్ని ఈ విధంగా సమాజానికి ఉపయోగపడేలా మలుచుకున్నట్లయితే సమాజంలో ఈ రక్తం పడే ఇబ్బందులు అనేవి తొలగుతాయని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చింతా పవన్ జన్మదిన సందర్భంగా ఈరోజు బ్లడ్ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. చింతా పవన్ అనే వ్యక్తి మన జీజీహెచ్లో డైలీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో డైలీ అక్కడ ఉండి అందరికీ సేవ అందిస్తుంటాడు. అలానే ఈరోజు రక్త కొరత తక్కువ ఉందని చెప్పేసి గత 15 రోజుల క్రితం నేను ఒక మాట చెప్పడం జరిగింది బయట కలిసి. ఆ మాట గుర్తుపెట్టుకొని ఈరోజు మన అభయ బ్లడ్ బ్యాంక్లో ఈరోజు రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ప్రస్తుతం ఈ సిచ్యువేషన్లో కూడా చాలా బ్లడ్ కొరత చాలా ఎక్కువగా ఉంది. చాలా మంది బ్లడ్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముసలి వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి బ్లడ్ లేదని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ సమయంలో మనకి చింతా పవన్ బ్లడ్ కార్యక్రమం పెట్టడం అనేది చాలా ఆదర్శంగా ఉంది. ఈ చేయూత సంస్థకి మరియు చింతా పవన్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉద్దేశం ఏంటంటే ఈ వేసవిలో తలసీమ చిన్నాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, హార్ట్ ఆపరేషన్ చేసుకునే వాళ్ళు కానీ, ముసలి వాళ్ళు సర్జరీస్ కానీ, ఇలాగ అనేక మందికి ఈ రక్తాన్ని మనం దానం చేసినట్టు ప్రాణాన్ని పునర్జీవనం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఒక రక్తదాత 3 ప్రాణాలు కాపాడుతారు. కాబట్టి ఈ వేసవిలో రక్తదానం చేసే ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని కోరుకుంటూ మరి రక్తదానాన్ని మరింత మందికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని మా తమ్ముడు చింతా పవన్ కళ్యాణ్ తీసుకోవడం జరిగింది. యువత సమాజంలో సేవ చేసినట్లయితే మన ఊరు బాగుంటుంది, జిల్లా బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతో యువత అందరూ కూడా సమాజానికి సేవ చేయడానికి ముందుకు రావాలని సందర్భంగా చేయూత సంస్థ తరఫున పిలుపునిస్తున్నాం. మరి ఈ అవకాశం కల్పించిన మిత్రులందరికీ, అలాగే తమ్ముడు పవన్ కళ్యాణ్కి మా చేయూత సంస్థ తరఫున, అలాగే సభ్యులందరి తరఫున ఉదయపూర్వక జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, మరింత మంది ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని ఇలాగే జన్మదిన వేడుకలు కానీ, పెళ్లి రోజులు కానీ మరి ఒక సమాజానికి ఉపయోగపడేలాగా మంచి సందేశం ఇచ్చేలాగా కార్యక్రమాలు చేయాలని